క్వింటాల్ ఉల్లికి 1200 రూపాయలు ఇవ్వాలి, అంతకు తగ్గకుండా కొనుగోలు చేయాలి అని వ్యాపారులు అధికారులకు ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. మరి కర్నూలు మార్కెట్లో పరిస్థితి ఏంటి? రైతులకు అందుతోన్న ధరలు ఏమిటి? సరకు ఏ స్థాయిలో వచ్చింది? ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ బ్రేకింగ్లో చూద్దాం. కర్నూలు మార్కెట్కు ఉల్లి పోటెత్తింది. ప్రభుత్వ ప్రకటనతో ధర పెరుగుతుంది అన్న అంచనాలతోటి సరుకును తెచ్చారు రైతులు. క్వింటాలకు 1200 కాదు 2000 రూపాయలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతకు మించి తగ్గితే తమకు నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది వర్షాలకు దిగుబడి తగ్గిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ఖర్చులతోటి తమకు మిగులంటూ లేదు అంటున్నారు రైతులు. ఉల్లి రైతుల ఆవేదనను కర్నూలు మార్కెట్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ నాగ్ అందిస్తారు. ఏపీ ప్రభుత్వం ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించడంతో కర్నూలు ఆనియన్ మార్కెట్కు పెద్ద ఎత్తున ఉల్లి చేరింది. నిన్న ఒక్కరోజే 800 టన్నులకు పైగా ఉల్లిని కొనడం జరిగింది. మార్కెటింగ్ అధికారులందరూ కలిసి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే నేరుగా మార్కెట్ కానీ మార్కెటింగ్ అధికారులు కానీ నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయకుండా వ్యాపారులు ఎంతైతే కొనుగోలు చేస్తున్నారో 1200కు తక్కువ ఎంతైతే ఉంటుందో ఆ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించేలా నిర్ణయించారు. అలా కాకుండా నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి మా నుంచి అని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కర్నూలు ఆనియన్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఈరోజు మాది ఆదోని మండలము, కర్నూలు జిల్లా, మాది జాలమంచి విలేజ్. ఉల్లిగడ్డలు వేసి రైతులు సత్యనాశనం అయిపోతున్నాము. కానీ గవర్నమెంట్ 1200 కల్పిస్తుండే సంతోషమే. ఈరోజు 1200 దానికి ఎక్కడి నుంచి వచ్చాయో, కానీ 1200 కూడా రైతుకు గిట్టుబాటు ధర లేదు. కనీసం ఇక్కడ వచ్చే ఒక ప్యాకెట్ దింపాలంటే 20 రూపాయలు లగేజు, అక్కడ ఎత్తాలన్నా 20 రూపాయలు, కొయ్యనికి ఎకరాకి 16,000 రూపాయలు, నింపునికి నాటేసింది ఒక ఎకరాకి 1.5 లక్ష ఖర్చు. అదే మేము మనోగ్రోమర్ తీసుకున్నామో ఈ సంవత్సరం 1700 అంటే ముందు సంవత్సరం 1800 అవుతుంది. రైతుకి కనీసం 2500 రూపాయలను ఉంటే రేటు గిట్టుబాటు ధర. ప్రతి రైతు ఎన్నో గవర్నమెంట్లు వస్తుంటా మారిపోతుంటామే, కానీ రైతుకి అనేది ఉల్లిగడ్డ 2500కు మించి ఉండదు. అట్లయితే రైతు బెనిఫిట్లో ఉంటాడు. బుడ్లు చూసావా, మా ఇచ్చేటప్పుడు 7500 ఇస్తున్నారు. ఈరోజు నిన్న నాని అమ్మినాను 4000 రూపాయలు పోయే బుడ్లు ఆదంలో. రైతు ఏడబాగపోతాడు. ముందుకు మాత్రము లీటర్లు ఎక్కువ పెరుగుతుండదు. మాకు ఖర్చు బాగానే వచ్చింది. ఇప్పుడు ఖర్చు అంటే 1,50,000 పెట్టుబడి. ఎకరా చిల్లర నాది ఎకరా 70 సెంట్లు 150 సెంట్లు వచ్చాయి. అమ్ముతుంటే ఎంత వస్తుంది మీకు? ఏమొస్తుంది సార్ తెలియదు, ఎంత వస్తుందనే తెలియదు, పెట్టుబడి కూడా రాదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంత ఖర్చు అయిందండి? మాది జాలమంచి నుండి వచ్చాము, ఆదోన్ నుండి. మొత్తము నాటేసినప్పుడే 50,000 అయింది. మరి ఇప్పుడు సీంత నుండి తోలింది 50 రూపాయలు ప్యాకెట లగేజ్ తోలేకి. గీసలు ఏమి వేసుకొని రాలేదు. లావుగడ్డ వరకు ఒకటే తెచ్చుకున్నామే. మొత్తం సీనానే పరిచయించామే. మాకేమి ఇంకా గిట్టుదనే వీడొచ్చి తీసుకుని రమ్మంటారు. పీసులని లావుగడ్డ ఒకటే తీసుకుంటామంటారు. ఏదైతే కూలీల రేట్లు ఉన్నాయో, ఎరువుల ధరలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తగ్గిస్తే తప్ప ఉల్లి రైతు బాగుపడే పరిస్థితి లేదు అనేది ఇక్కడి ఉల్లి రైతుల ఆవేదన. కర్నూలు ఆనియన్ మార్కెట్ నుంచి కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.